ఈరోజు టాపిక్ వచ్చేసి అఘోరి. మరి 2 తెలుగు రాష్ట్రాలలో అఘోరి ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. మరి ముందుగా తన గురించి మాట్లాడుకుంటే ఫస్ట్‌గా తెలంగాణలో ముత్యాలమ్మ దేవాలయంకైతే అఘోరి రావడం జరిగింది. సో, అలా చూసి ప్రజలు కూడా చాలామంది ఏంటి అఘోరి రావడం ఏంటి? అంటే రీజన్ ఏంటంటే నగ్నంగా రావడము ప్రజలకి ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పొచ్చు. అప్పుడు ముత్యాలమ్మ టెంపుల్ దగ్గరికి రావడము, అంతకుముందు కొమరవెల్లికి ఒకసారి వెళ్లి రావడం జరిగింది అఘోరి. మరి తరువాత తెలంగాణలో చూసుకుంటే మాత్రము ముత్యాలమ్మ దేవాలయంకైతే రావడం జరిగింది. అప్పటినుంచి ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. సో, తరువాత నగ్నంగా ఉండడము, ఒంటి పైన మొత్తం విభూది రాసుకోవడము, ఇలాంటివి చేసి ఒక ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేసిందనైతే చెప్పుకోవచ్చు. చాలామంది మాతో పాటు అందరు మీడియా ప్రతి ఒక్కరం కూడా ఇంటర్వ్యూస్ కూడా తీసుకోవడం జరిగింది తనని. ఆ ఇంటర్వ్యూలో గూడా ప్రతి ఒక్కరికి కొంచెం అటు ఇటు సమాధానం కూడా ఇవ్వడం జరిగింది. అనంటే తెలిసి తెలియక సమాధానాలు అంటే ఒక క్వెషన్ ఏస్తే కొంచెం అటు ఇటు తడబడుకుంటా ఆన్సర్‌లు గూడా చెప్పడం జరిగింది. అంటే తను ఏమని చెప్పింది అనంటే, "నేను శ్మశానంలోనే ఉంటాను, ధ్యానం చేసుకుంటూ ఉంటాను. అలాగే మన నెలకి 4 సార్లు మాంసం తింటాను." ఇంకా చాలా చెప్పింది. అనంటే నేను ఆత్మలతోని మాట్లాడతాను అని ఇలాంటివి అబద్ధాలు చెప్పిందో, నిజం చెప్పిందో అంటే తర్వాత మనకేంటంటే ఫేక్ అని తెలిసింది. సో, అఘోరి శ్రీవర్షిని వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళ బ్రదర్ పైన, ఇంట్లో వాళ్ళ పైన అసభ్యకరంగా ప్రవర్తించాడు అని గూడా వాళ్ళ బ్రదర్ చెప్పడం జరిగింది. అలాగే మన శ్రీవర్షిని ఒక రూమ్‌లో ఉంచి తనకు ఏదో మాట్లాడినట్టు మాటలు చెప్పుకుంటా, తనతో గూడా అసభ్యకరంగా ముద్దులు పెట్టుకుంటా, ఇలాంటివి చేసింది అని కూడా వాళ్ళ బ్రదర్ చెప్పడం జరిగింది. సో, తరువాత ఆ శ్రీవర్షినికి మొత్తము ఆ అఘోరి మయం పట్టిపోయిందని చెప్పుకోవచ్చు. సో, అంటే అఘోరి మాత ఒక్కరే కావాలి, నాకు పేరెంట్స్ లేకున్నా ఏం కాదు అనే విధంగా అఘోరి చేయడం జరిగింది. మరి తరువాత అఘోరితో శ్రీవర్షిని తీసుకెళ్లడం జరిగింది. తరువాత పోలీస్ వాళ్ళకి మన శ్రీవర్షిని వాళ్ళ తల్లిదండ్రులు కిడ్నాప్ చేసింది అఘోరి అని కూడా పోలీసులకు కేసు కూడా నమోదు చేయడం జరిగింది. మరి తరువాత వాళ్ళ బ్రదర్ గూడా చెప్పడం జరిగింది. ముద్దులు పెట్టడము, మీదికి రావడము ఇలాంటివి ప్రవర్తించింది ఇంట్లో అని గూడా చెప్పడం జరిగింది. సో, అతను మొత్తం అబ్బాయే అని గూడా చెప్పడం జరిగింది వాళ్ళ బ్రదర్. సో, తరువాత మాట్లాడుకున్నట్లయితే శ్రీవర్షిని అఘోరితో ఆలయాలను దర్శించుకోవడం కోసం అయితే బయలుదేరిపోయింది. తను సాఫ్ట్‌వేర్ బీటెక్ చదువుకుంటుంది. సో, తను వాళ్ళ తల్లిదండ్రులు ఫోన్ చేసినా గూడా నేను రాను, నాకు అఘోరి దగ్గరే ఉంటాను, నేను కావాలంటే ఇంటికొస్తాను కానీ అఘోరిని మాత్రం విడిచిపెట్టను అనే విధంగా అఘోరి తయారు చేసింది శ్రీవర్షిణిని. సో, అప్పుడు తల్లిదండ్రులు ఎంత విలవిలలాడిపోయారో మనందరూ చూసాము. సో, వాళ్ళ డ్యాడీ గూడా హెల్త్ గూడా ప్రస్తుతం బాలేదు. సో, వాళ్ళ డ్యాడీ ఫోన్ చేసుకొని ఏడ్చుకుంటా మాట్లాడినా గూడా నేను రాను, రాను, రాను అని మాత్రం శ్రీవర్షిని ఒకటే మాట చెప్పడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళిద్దరు అఘోరి శ్రీవర్షిని తీసుకొనెళ్ళి పోలీస్ స్టేషన్‌లో నా ఇష్టపూర్వకంగా వెళ్తున్నాను అని గూడా చెప్పడం జరిగింది. అంటే మన పేపర్ పైన గూడా నా ఇష్టపూర్వకంగా ఎళ్తున్నానని గూడా రాసి వెళ్ళడం జరిగింది. సో, తర్వాత శ్రీవర్షిని తల్లిదండ్రులు ఎన్నిసార్లు మాట్లాడి, ఎన్నిసార్లు రియాక్ట్ అయినా గూడా నేను రాను అనైతే చెప్పడం జరిగింది. మరి శ్రీవర్షిని వాళ్ళ తల్లిదండ్రులు ఏమన్నారనంటే, మత్తు ఇచ్చి మా కూతుర్ని వశ చేసుకుంది అనే మాట మాత్రం వచ్చింది. సో, అది నిజమే అనిపిస్తుంది ఇప్పుడు చూసుకున్నట్లయితే. ఎందుకు అనంటే, ఇంతకుముందు నాకు అఘోరియే కావాలి అన్న వర్షిని ఇప్పుడు తల్లిదండ్రులకి సారీ చెప్తుంది. ఒకసారైతే అఘోరితో మాట్లాడే ప్రయత్నం గూడా ఒకసారి చేద్దాము. ఎందుకనంటే అఘోరి కావాలి అని అన్న శ్రీవర్షిని ఇప్పుడు మళ్ళీ వాళ్ళ పేరెంట్స్‌కి సారీ చెప్పింది. వాళ్ళ పేరెంట్స్ దగ్గరికెళ్ళిపోయింది. మరి ఇప్పుడు అఘోరమ్మ ఏం మాట్లాడుతుందో అనేదైతే ఒకసారి కాల్ తీసుకుందాం మనము. హలో. హలో. అమ్మ నమస్తే అమ్మా. నమస్తే. ఎవరమ్మా? అమ్మ నేను యాంకర్ రచనని మాట్లాడుతున్నాను. మీకోసమే మాట్లాడుతున్నాను నేను ముఖ్యంగా. చెప్పమ్మా. సో, అమ్మ ఎలా ఉన్నారు ముందుగా చెప్పండి నాకు? నేను బాగున్నాను. కాశీ నుండి హరిద్వార్ బయలుదేరినమ్మా. రన్నింగ్‌లో ఉన్నాను. రన్నింగ్‌లో ఉన్నారా? అంత క్షేమమేనా మీరు?
చాలా క్షేమంగా ఉన్నానమ్మా. కాళీమాత ఆశీస్సులు, శివయ్య ఆశీస్సులు, మా గురుగారి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి నాకు. సో రీసెంట్గా జరిగిన శ్రీవర్షిని సో తన బంగారం తీసుకుంది, తన దగ్గర డబ్బులు తీసుకుంది అన్న ప్రచారం అయితే జరుగుతుంది. అమ్మా, మీరు ఏం తీసుకున్నారమ్మా అసలు? నేను తీసుకున్నానా? బంగారము తీసుకుంది, తన దగ్గర ఉన్న రింగ్, చైన్. నేను ఇవన్నీ కట్టుకొతలమ్మా. నిజం కాదంటారు. కాళీమాత నేను నాకు సర్వసం కాళీమాత. కాళీమాత మీద ఒట్టేసి చెప్తున్నాను. నేను ఎప్పుడు అబద్ధం చెప్పినాను. నిజాన్ని నిర్భయంగా చెప్తాను. ఇంత పోరాడేదాన్ని, అవును. ఎక్కడ కూడా తప్పు చేయలేదు కాబట్టి ఈ రోజు కూడా స్ట్రాంగ్ గా ఉన్నాను. తప్పు చేస్తే గత మీడియాలోకి వచ్చి గత సంవత్సరం అయిందేమో గానీ అన్ని దేశం అంతా తిరుగుతూ నీతి నిజాయితీగా ధర్మం గురించే పోరాడుతూ ఇంత కఠోరంగా ఉన్నా కాబట్టి నేను ఇప్పటికి కూడా నిలబడి ఉన్నాను. నేను ఒకటే చెప్తున్నాను, అవన్నీ కట్టుకథలు. ఎక్కడో విల్లా ఉంది, ఎక్కడో ఎన్నో. ప్రభాస్ పక్కన ఇంటి పక్కన విల్లా ఉంది. అబ్బా అమ్మా అమ్మా, అంత పెద్ద ఇల్లుంటే నా తల్లిదండ్రులను తీసుకుపోయిన నాన్నలు ఉంటాగా అమ్మా. ఇదంతా నేనెందుకు పోరాడతాను? మరి ఎందుకు ఈ ప్రచారం జరుగుతుందంటారు? అమ్మా, ఆ ఆడబిడ్డ అయితే ఎవరైతే ఉన్నారో ఆమె నా దగ్గరికి వచ్చింది. వాళ్ళకి ఏం చేయాలో తోస్తలేదు. సో ఆ అమ్మాయిని దగ్గరకు వచ్చింది, నువ్వే కావాలని ఏడ్చింది కూడా. సో పోలీసు వాళ్ళు వచ్చి తనని తీసుకెళ్లినప్పుడు ఎంత ఏడ్చిందో మనందరం చూసాము. అమ్మ ఒక్క మాట తల్లి, ఇప్పుడు నువ్వు ఉన్నావు అమ్మా. చెప్పండి అమ్మా. ఇప్పుడు మీ కూతురు ఉంది, ఎస్ అవునా? అమ్మా నువ్వే కావాలి అని అంటదా, లేకుంటే ఇంకెవరన్నా కావాలి అంటదా? అమ్మే కావాలి అంటది కదా. కానీ శ్రీవర్షిని అఘోరి కావాలి అన్నది. అదే అమ్మా చెప్పేది వినండి. అమ్మే కావాలి అన్న వాళ్ళు ఒకటేసారి ఆమె ఒక దీక్షలో ఉన్నది. దీక్షలో లేని వాళ్ళు కొత్తగా వచ్చారంటే వేరు. 2 years నుండి ఒక గురువు దగ్గర సాధన చేస్తుండేగా, అవునా కదా? అవును. మరి సడన్ గా నా దగ్గరికి వచ్చి దీక్ష తీసుకుంటా అని చెప్పి ఫస్ట్ వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారు. ఎన్ని రోజులైంది దీక్ష తీసుకొని శ్రీవర్షిని? అమ్మా నేను 12 జ్యోతిర్లింగాలు దర్శనం చేయించిన తర్వాత నీకు ఇస్తా అమ్మా అని చెప్పా. ఇప్పటికి ఇయ్యలేదు. ఇయ్యలేదు, మంచిదైంది. సో వాళ్ళు ఏమన్నారు అంటే, మా ఇంటికి వచ్చింది, ఒక రూమ్ లో ఇట్లా శ్రీవర్షిని ముద్దులు పెట్టడము, అసభ్యకరంగా ప్రవర్తించడము, సో ఏదో మత్తు ఇచ్చింది మా కూతురికి, అందుకే మాకు దూరం అయిపోయింది అని కూడా శ్రీవర్షిని తల్లిదండ్రులు కూడా అనడం జరిగింది. నిందలేసే వాళ్ళు 100 అంటారమ్మా. నేను ఇప్పుడు ఒకటే చెప్తున్నాను, ప్రజలకు వదిలేస్తున్నాను, మన మీడియా వాళ్ళకు వదిలేస్తున్నాను. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎవరు ఏం నిజం అనేది ఏదో ఒక రోజు త్వరలోనే తెలుస్తుంది. ఏంటమ్మా, త్వరలోనే నిజం ఏంటనేది కర్మ ఎవరిని వదలదు. ఓకేనా? నిజమేందనేది కాళీమాత శివయ్య త్వరలోనే చూపిస్తారు కూడా. అందరికి తెలుస్తుంది. వెయిట్ అండ్ సీ. దేనికైనా తొందరపడద్దు. ఇప్పుడు శ్రీవర్షిని వెళ్ళిన తర్వాత మీకు మళ్ళీ ఫోన్ చేయడం ఏమైనా జరిగిందా అమ్మా? నేను ఎందుకు మాట్లాడతానమ్మా, నాకేం అవసరం. ఓకే, అంటే మీకు భక్తులు అమౌంట్ ఇస్తున్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేశాము, ఇలాంటివి కూడా శ్రీవర్షిని చెప్పడం జరిగింది. ఒక మాట అమ్మా, ఒక మాట. నేను నన్ను నమ్ముకున్న భక్తులు ఉంటారు. అవును. నన్ను నమ్ముకున్న భక్తులు భోజనానికి పిలుస్తారు. అమ్మా కొద్దిగా మాకు ఇబ్బంది ఉంది, కొద్దిగా పూజ చేయమ్మా అని. నమ్మిన వాళ్ళే కదా, నమ్మని వాళ్ళకి మనకు సంబంధం లేదు. నమ్మిన వాళ్ళే కదా మన దగ్గరకు ఈ పూజ చేయండి అమ్మా అంటారు. చేస్తాము. దక్షిణ రూపంలో ఎంతో కొంత ఇస్తారుగా తల్లి. అవును, తప్పకుండా. ఇప్పుడు పంతులు ఉన్నారు, పంతులు ఇస్తాము, ఖచ్చితంగా పంపిస్తారా లేకుంటే ఎలాగమ్మా? అవును. ఇప్పుడు ఎవరైనా సరే ఎంతో కొంత అయితే ఇచ్చేసి పంపిస్తాం. అవును. మీ ఇంటికి మీ చుట్టాలు, మీ బంధువులు, మీ తమ్ముడి ఇంటికి వచ్చినా కూడా ఖర్చులకు ఉన్నాయో లేవని 10 రూపాయలు ఇచ్చి పంపిస్తావు. అవును. మరి ఇది కూడా అలాగేదా అమ్మా? ఈ కోణంలో ఎందుకు ఆలోచిస్తలేరు? వస్తున్నాయి డబ్బులు. అరే నేను పూజ చేసిన వాళ్ళకి ఇష్టమైంది, పూజ. సో పూజ చేశారు అంటున్నారు. ఓకే, పూజ చేసుకున్న ఒక ఇంట్లో 10 లక్షల వరకు తీసుకుంది అఘోరి అనే ప్రచారం కూడా జరుగుతుంది బయట. అమ్మా మంచిగా అడిగినావు తల్లి. 10 లక్షలు ఈమె అడిగిందా, వాళ్ళు ఇచ్చారా అనేది వద్దా? చెప్పండి, అదే మీరు చెప్పండి. ఎందుకంటే మీకు దగ్గర తెలుసు. వాళ్ళు ఇచ్చారమ్మా, మనం ఏమి ఆశించము, మనకేం. ఓకే, మీకు 10 లక్షలు ఇచ్చారా? మీకు 100% అమ్మా. నా బ్యాంక్ అకౌంట్ లో డీటెయిల్స్ ఎందుకు అబద్ధాలు నేను చెప్పను. ఓకే, మీడియాలో చెప్పినా నేను ఆల్రెడీ. ఓకే. మరి మీరు ఒకవేళ తెలంగాణకి మళ్ళీ ఎప్పుడు వస్తారు హైదరాబాద్ కి? అమ్మా
ఎందుకు నేనేమంటున్నా అనంటే ఇప్పుడు మీరు సత్యంగా నేను 10,00,000 తీసుకున్నాను అని చెప్పారు. సో, అది అవును, నా మనకు బ్యాంక్ బ్యాంక్ డీటెయిల్స్ డీటెయిల్స్ ఇస్తాను. అనేది ఖచ్చితంగా ఉంటుంది మనకి. అదే అమ్మా, నేను అన్ని టీవీలలో మీరు ఒకసారి చూడండి. ఓకే. నేను గత వారం కంటే ముందే చెప్పిన నా హ్మ్. బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వడానికి సిద్ధం అని. ఓకే. ఎవరు చెప్తారమ్మా ఇలాగా? నాకు యెస్. నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. బట్ నేను ఎందుకు ఇస్తా అంటున్నా? నేను జెన్యూనిటీ గా ఉన్నా కాబట్టి. హ్మ్. ఎవరిస్తారమ్మా బ్యాంక్ డీటెయిల్స్? ఆ! ఏ బాబాయినా ఏ బాబాయినా ఏ స్వామీజీ అయినా ఇస్తారా? లేదు. మరి నేను ఎందుకు ఇస్తా అంటున్నా? సో, మరి 10,00,000 ఇచ్చారు ఓకే. సో, మీ ఆ, తల్లిదండ్రుల పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు. మీకు ముఖ్యంగా మీకు తెలుసు. ఆ. సో, వాళ్ళకేమన్నా ఇవ్వడము, వాళ్ళకి ఏమన్నా సహాయం అమ్మా, చేయడం ఆ జరిగిందా? 10 లక్షలు కూడా హ్మ్. నేను కొన్ని పుణ్య కార్యక్రమాలకే వాడతాను. నా ఓకే. స్వార్థానికో నాకు నన్ను తల్లిదండ్రులకు పెట్టడం కాదు. అది నా స్వార్థం అవుతుంది. ఓకే. ఓకే, వాళ్ళకి ఎప్పుడు చేయాలి, ఏం చేయాలన్నది హ్మ్. అది టైం వచ్చినప్పుడు బాబు చేపిస్తాడు, అది చేస్తాం. హ్మ్. కానీ ఈ డబ్బు రూపంలోనో ఇల్లు కట్టించడమో ఇంకోటో నగలు నట్ర ఇవన్నీ మాతోని కాదమ్మా. ఓకే. ఇవన్నిటికి దూరంగా ఉంటాం. ఆ! ఇది మోమాయ అంటాం. ఈ మోమాయకే దూరంగా ఉంటాం తల్లి. ఓకే. మరి అంటే ఇప్పుడు శ్రీవర్షిని తర్వాత ఇంకొక 10 మంది అమ్మాయిలు నా దగ్గరికి రావడానికి అమ్మా, రెడీగున్నారు. రెడీగా ఉన్నారు కాదమ్మా. నేను చెప్పింది ఆ! ఏంటంటే హ్మ్. అమ్మ ఆల్రెడీ వాళ్ళు హ్మ్. ఫ్యామిలీతో, ఓకే. భార్య పిల్లలతో, తల్లిదండ్రితో హ్మ్. ఇంట్లో కూర్చొని సాధన చేసుకుంటున్నారు కూడా. ఓకే. ఓకేనా? అంటే అది మరి ఎక్కడ వాళ్ళు అంటారు? అరే ఇప్పుడు హ్మ్. ఎక్కడి వాళ్ళైనా ఉండొచ్చు, కుటుంబ సభ్యులు ఓకే. ఉంటారు కదా. హ్మ్. ఇప్పుడు నేను వాళ్ళ పేరు చెప్తే వాళ్ళ దగ్గర పోయి మైకులు పెడతారు ఏంటి? లేదు వాళ్ళ అట్లేం లేదు. కుటుంబాలతో ఆనందంగా ఉన్నారు కదా. ఓకే. ఓకే. ఆ! హ్మ్. 2 రాష్ట్రాలలో హ్మ్. ఇక్కడ బ్యాడ్ చేసింది ఎవరు? యెస్. మరి ఏమన్నా ఆశించి వచ్చిందా అని ఆలోచించట్లేదు. పోరాడుతుంది. హ్మ్. పోరాటం కనబడతలేదు, ఆశలు కనబడట్లేదు. హ్మ్. కానీ ఆడపిల్ల పోయిందంటే ఆడపిల్లని తీసుకెళ్ళింది అనేది ఉంటాయి, కానీ ఆమె వచ్చిందని ఎందుకు చెప్పట్లేదు? మళ్ళా అవును. ఆమె ఇచ్చి ఆమె వచ్చిందని చెప్పట్లేదు కదా. అవును. ఈమె తీసుకెళ్ళింది అంటే ఇది ఎక్కడ న్యాయం? యెస్. ఓకే అమ్మా. సో, ప్రజలు థాంక్ యూ సో మచ్ అమ్మా. సో, మీరైతే ఏ మీ ఛానల్ తల్లి? క్లారిటీగా ఏ ఛానల్ అమ్మా? తెలంగాణ వ్యూ అమ్మా. ఓకే ఓకే. అమ్మా, థాంక్ యూ సో నమస్కారం అమ్మా. మచ్. మీరు క్లారిటీగా మీ వర్షన్‌లో మీరు చెప్పారు. దేనికైనా నేను రెడీగా ఉన్నాను ఇదిగా చెప్పడం జరిగింది. థాంక్ యూ సో మచ్ అమ్మా. హర హర మహాదేవ్ అమ్మా. థాంక్ యూ. జై శ్రీ కాళీమాత. సో, చూసాం కదా అఘోరి అమ్మతో మాట్లాడడం జరిగింది. సో, 10,00,000 పూజ చేశాను. 10,00,000 వాళ్ళు ఇస్తే మాత్రమే నేను తీసుకున్నాను అని క్లారిటీగా చెప్పడం జరిగింది. సో, నేను మళ్ళీ తెలంగాణకు వస్తాను. నా బ్యాంక్ డీటెయిల్స్, నా ఫోన్ మీకు ఇస్తాను. అన్ని ప్రూఫ్‌తో సహా మీరు చూసుకోండి. నేనేం తప్పు చెయ్యట్లేదు. నేను కరెక్ట్‌గా ఉన్నాను అని చెప్పడం జరిగింది. సో, అఘోరి అమ్మ మాటలు కూడా మీరందరూ కూడా విన్నారు కదా. సో, మరి ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్ అఘోరి అమ్మది. మరి నెక్స్ట్ ఏమవుతదో అనేదైతే మనం వేచి చూడాల్సిందే.